శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 62వ సర్గము. నిశాకరముని సంపాతిని ఓదార్చుచు భవిష్యత్తులో శ్రీరాముని కార్యమునకు తోడ్పడుమని అతనిని ఆదేశించుట. ఏవముక్త్వా మునిశ్రేష్టం అరుదం దుఃఖితో భృశం అధధ్యాత్వా ముహూర్తం తు భగవాన్ ఇదమబ్రవీత్. ఆ మునివరునితో ఇట్లు పలికిన పిమ్మట నేను మిగుల దుఃఖితుడనై ఏడ్చితిని. అంతటా ఆ మహాత్ముడు క్షణకాలము పాటు ధ్యానమగ్నుడై నాతో ఇట్లు నుడివెను. పక్షౌచతే ప్రపక్షౌ చ పునరన్యౌ భవిష్యతః ప్రాణాశ్చ చక్షుషీ చైవ విక్రమశ్చ బలం చ తే. పురాణే సుమహత్ కార్యం భవిష్యతి మయా శృతం దృష్టం మే తపసా చైవ శ్రుత్వా చ విదితం మమ. ఓ సంపాతి దుఃఖింపకము, నీ చిన్న పెద్ద రెక్కలు మరలా వచ్చును, అట్లే నీ దృష్టి కూడా బాగగును. క్షీణించిన నీ ప్రాణశక్తి బల పరాక్రమములు యథాస్థాయికి పుంజుకొనును. రాబోవు కాలములో గొప్ప గొప్ప ఘనకార్యములు సంభవించునని పురాణముల ద్వారా వినింటిని. ఆ విన్న విషయములు అన్నింటినీ నా తపప్రభావమున దివ్య దృష్టి ద్వారా తెలుసుకొంటిని. రాజా దశరథో నామ కశ్చి దిక్ష్వాకునందరః తస్య పుత్రో మహాతేజ రామో నామ భవిష్యతి. అరణ్యం చ సహభ్రాత్ర లక్ష్మణేన గమిష్యతి. అస్మిన్నర్థే నియుక్తః సన్ పిత్రా సత్య పరాక్రమః. నైరుతో రావణో నామ తస్య భార్యాం హరిష్యతి. రాక్షసేంద్రో జనస్థానాత్ అవధ్యః సురదానవైః. ఇక్ష్వాకు వంశమున దశరథుడు అను మహారాజు ఉండును. ఆయనకు మహాపరాక్రమశాలియగు రాముడు అను కుమారుడు కలుగును. సత్య పరాక్రముడైన శ్రీరాముడు పిత్రాజ్ఞను అనుసరించి తన భార్యయగు సీతాదేవితో తమ్ముడగు లక్ష్మణునితో కూడి అరణ్యములకు చేరును. రాక్షసుడైన రావణుడు ఆ రాముని భార్యను అపహరించి తీసుకుని వెళ్ళును. ఆ రాక్షసరాజును సురాసురులు కూడా చంపజాలరు. సచ కామైః ప్రలోభ్యంతి భక్షైర్భోజ్యైశ్చ మైథిలి న భోక్ష్యతి మహాభాగా దుఃఖే మగ్నా యశస్విని. పరమాన్నం తు వైదేహ్యా జ్ఞాత్వా దాస్యతి వాసవః. యదన్నం అమృతప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విఘ్నా ఏంద్రాదిదం ప్రీతి. అగ్రం ఉద్ధృత్య రామాయ భూతలే నిర్వపిష్యతి. యది జీవతి మే భర్త లక్ష్మణేన సహ ప్రభుః దేవత్వం గచ్చతోర్వాపి తయోరన్నమిదం త్వితి.
సీతాదేవి మహాపతివ్రత, వాసికెక్కిన వనితామణి. రావణుడు భక్ష్య భోజ్యములను వివిధ సుఖభోగములను ఆశ చూపి ప్రలోభ పెట్టినను ఆమె వాటిని అంగీకరింపదు. ఆమె నిరంతరము తన పతినే ధ్యానించుచు దుఃఖములో మునిగిండును. రాక్షసరాజు సమకూర్చిన ఆహారమును ఆమె గైకొనదు అని ఎరింగిన దేవేంద్రుడు దేవతలకు కూడా దుర్లభమైన అమృతతుల్యములైన పరమాన్నమును ఆమెకు సమర్పింపగలడు. ఆ పాయసమును ఇంద్రుడు ఇచ్చుచున్నాడని తెలుసుకొని దానిని ఆమె గ్రహించును. అందు మొదటి ముద్దను శ్రీరాముని ఉద్దేశించి నేలపై ఉంచును. అట్లు ఉంచునప్పుడు నా పతిదేవుడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు జీవించి ఉన్నను లేక దివ్యత్వమును పొంది ఉన్నను ఈ పరమాన్నము వారికి చెందుగాక అని పలుకును. అన్వేషకాస్తస్య రామదూతా ప్లవంగమా ఆఖ్యేయ రామమహిషి త్వయా తేభ్యో విహంగమా సర్వదా హి న గంతవ్యం ఈదృశః క్వ గమిష్యసి దేశకాలౌ ప్రతీక్షస్వ పక్షౌ త్వం ప్రతిపత్స్యసే నోత్సహేయం అహం కర్తుం అద్యైవ త్వాం సపక్షకం ఇహస్తస్త్వం తు లోకానాం హితం కార్యం కరిష్యసి త్వయాపి ఖలు తత్కార్యం తయోశ్చ నృపపుత్రయోః బ్రాహ్మణానాం సురానాం చ మునీనాం వాసవస్య చ. శ్రీరాముని దూతలైన వానరులు సీతాదేవిని వెతుకుచూ నీ సమీపమునకు రాగలరు. అప్పుడు నీవు ఆ రామపత్ని సమాచారమును వారికి తెలుపవలసి ఉండును. ఏ విధముగానూ నీవు ఇచ్చటి నుండి కదలరాదు. ఇట్టి స్థితిలో నీవు మాత్రము ఎక్కడికి వెళ్ళగలవు? దేశకాలముల కొరకు నిరీక్షించుచుండము. నీ రెక్కలు మరలా నీకు రాగలవు. నేను ఇప్పుడే నీకు రెక్కలు వచ్చినట్లు చేయగలను, కానీ అందులకు పూను కొనను. నీవు ఇచ్చట ఉండియే లోకమునకు గొప్ప మేలు చేయగలవు. నీవు రాజకుమారులైన రామలక్ష్మణుల కార్యసిద్ధికై పడుడు. దానివలన వారికే గాక బ్రాహ్మణులకును ఇంద్రాది దేవతలకును మునీశ్వరులకును హితము కలుగును. ఇచ్చామ్యహమపి ద్రష్టుం భ్రాతరౌ రామలక్ష్మణౌ నేచ్ఛే చిరం ధారయితుం ప్రాణాంస్త్యక్ష్యే కలేబరం మహర్షిస్త్వద్బ్రవీదేవం దృష్టతత్వార్థదర్శనః. నేను అన్నదమ్ములైన రామలక్ష్మణులను చూచుటకు కుతూహలపడుచున్నాను. అంతవరకు ఈ ప్రాణములను నిలుపుకొనుటకు ఇష్టపడను. కనుక ఈ తనువును త్యజించెదను అని భవిష్యత్తులో జరుగు సంఘటనలు దర్శింపగల మహర్షి ఇట్లు పలికెను అని సంపాతి వానరులతో నుడివెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 62తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 62వ సర్గము.